ప్రైజ్ ది లార్డ్. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ రాజులైన అనే విషయాన్ని మాటని గమనించాలి. ఇంగ్లీష్ లో చూస్తే రాయల్ ప్రీస్ట్హుడ్, రాయల్ అంటే ఇక్కడ రాజులు, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా పిలువబడేవారు రాజులు అనే విషయాన్ని ఇక్కడ మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో గమనిస్తాం. ఎవరికైనా గాని రాజుగా ఉండాలి, నేను పైవాడిగా ఉండాలి అని ఎవరైనా కూడా కోరుకుంటారు. నీవు ఒక రాజువి, నేను ఒక రాజుని అనగానే వెంటనే మనం కోరుకునేది ఏంటంటే, మరి ఇతరుల మీద నేను అజమాయిషీ చేయాలి, ఇతరుల పైన ఉండాలి, ఇతరులు నేను చెప్పే మాటను వినాలి అనే విషయాన్ని మనము గమనిస్తాం. అలాంటి భావన మనం కలిగి ఉంటాం. అయితే రాజులంటే కేవలము పరిపాలించేవారు, పెత్తనం చేసేవారు, అజమాయిషీ చేసేవారు మాత్రమే కాదు. రాజులంటే న్యాయము కూడా జరిగించాలి. సొలొమోను రాజు, అతని దగ్గరికి 2 స్త్రీలు వచ్చినప్పుడు ఏ విధంగా సొలొమోను మరి వారికి తీర్పు తీర్చాడో అక్కడ మనం చూస్తాం. మొదటి రాజులు 3వ అధ్యాయంలో. ఇంకా రాజులము అంటే ప్రజలకు సమకూర్చే వారంగా ఉండాలి. కింగ్ షుడ్ రూల్ ఓవర్ హిస్ పీపుల్, కింగ్ షుడ్ డూ జస్టిస్ అండ్ కింగ్ షుడ్ ప్రొవైడ్ టు హిస్ పీపుల్. మనకి ఆది కాండంలో ఐగుప్తు రాజు అయిన ఫరో కలగంటాడు. ఎప్పుడైతే ఆ కలభావాన్ని యోసేపు చెప్తాడు, 7 సంవత్సరాలు సమృద్ధి కలుగుతుంది, తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుందంటే, అప్పుడు ఫరో యోసేపుకు సమస్తమైన అధికారమునిస్తాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నా ప్రజలను కాపాడాలి అని సమస్తమైన అధికారమునిస్తాడు. అంటే ఒక అన్య రాజు, ఒక అన్య దేశానికి చెందిన రాజు ఫరో తన ప్రజలను పట్టించుకుంటున్నాడు. అంటే కింగ్ షుడ్ ప్రొవైడ్ టు హిస్ పీపుల్. అంతేకాదు, కింగ్ షుడ్ ప్రొటెక్ట్ హిస్ పీపుల్. రాజు తన ప్రజలను భద్రపరచాలి. శత్రు దేశము యుద్ధానికి వచ్చినప్పుడు రాజు ముందుండి ఆ యుద్ధంలో పాలు పొందాలి. వీలైతే రాజు మరణించడానికి కూడా, తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా రాజు సిద్ధపడాలి. ఇంకొక విషయం చూస్తే, లేఖనాలలో మనం గమనిస్తే రాజులు ప్రవక్తలను పిలిపించి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకునేవారు. అంటే రాజులకు తెలియాల్సింది ఏంటంటే, కింగ్ షుడ్ నో ద స్క్రిప్చర్స్. రాజు లేఖనాలు కూడా తెలుసుకోవాలి. అంటే రాజు అనగానే పెత్తనము చేయడము, అజమాయిషీ చేయడము, మరి పరిపాలించడం మాత్రమే కాదు. రాజు అంటే న్యాయము జరిగించాలి, ప్రజలకు సమకూర్చాలి, వీలైతే ప్రజల కోసము ప్రాణం పెట్టాలి, ప్రజలను భద్రపరచాలి. అంతేకాకుండా లేఖనాలు కూడా తెలుసుకోవాలి. ఎ కింగ్ షుడ్ రూల్ ఓవర్ హిస్ పీపుల్, నాట్ ఓన్లీ రూలింగ్ బట్ కింగ్ షుడ్ డూ జస్టిస్ టు హిస్ పీపుల్. ఎ కింగ్ షుడ్ ప్రొవైడ్ టు హిస్ పీపుల్. ఎ కింగ్ షుడ్ ప్రొటెక్ట్ హిస్ పీపుల్. ఎ కింగ్ షుడ్ ఆల్సో నో ద స్క్రిప్చర్స్.